ఒక్క ఏడాదిలో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ట్రంప్ చరిత్ర చూస్తే దారుణంగా తయారైంది. దాంతో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాని మీద ఏడాది పాలన ట్రంప్‌ది ముగిసినటువంటి సందర్భంలో టారిఫ్‌ల మీద టారిఫ్‌లేసి భారత్ మీద అత్యధికంగా 50% టారిఫ్‌ల దగ్గర నుంచి చూస్తే ఫీజుల ద్వారా 2025లో అమెరికా ఏకంగా $287 బిలియన్ సంపాదించింది. ఇది ట్రెజరీ విభాగం అధికారికంగా చెప్తుంది. ఒక్క అమెరికన్ కుటుంబం మీద కనీసం $1500 మేర భారం వేశాడు ట్రంప్. అదేమంటే దేశభక్తిని చూపెడుతున్నాడు. ప్రపంచ దేశాలు నేర్పిస్తున్నానని చెప్పి సొంత ప్రజలు నేర్పిస్తున్నాడు. అట్లాగే 7 దేశాల మీద తనొచ్చాకనే దాడులు జరిగింది. ఇరాక్‌తో మొదలుపెట్టి సోమాలియా, ఇరాన్, యెమెన్, సిరియా, నైజీరియా, తాజాగా వెనుజులా దాకా దాడులు జరిగినాయి. అంటే 8 దేశాల మీద యుద్ధం ఆపానని చెప్పి ఆ 8 దేశాల యుద్ధాలు ఆగలేదు గానీ 7 దేశాల మీద అమెరికా మాత్రం యుద్ధం చేసి వచ్చింది. కానీ నోబెల్ శాంతి బహుమతి కావాలంటాడు. అట్లాగే 6 లక్షల మందిని దేశం నుంచి పంపించేశాడు. అది వాళ్ళకి అక్రమంగా వచ్చిన వాళ్ళని పంపించడం తప్పేం లేదు. నేను దాన్ని సమర్థిస్తా. అదే సందర్భంలో బెదిరింపుల ద్వారా ఇంతకుముందు మర్యాదగా మాకు ఇట్లా కావాలని అడిగే స్టేజ్ నుంచి బెదిరింపుల ద్వారా ముందుకు వెళ్ళడం అన్నటువంటిదే ఇప్పుడు అసలు పాయింట్.